ఓ చిన్న పల్లె ఉండేది. ఈ ఊర్లో ఉన్న ధాన్యగోదాములో రోజురోజుకు ధాన్యం మాయమవ్వడం ప్రారంభమైంది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు, ఎవరో దొంగతనం చేస్తున్నారో. ఒకరోజు రాత్రి ఒక వాలంటీర్ తిని వర్క దూరం నుంచి గమనించాడు. ఓ చిన్న నల్లటి ఎలుక సరసిల్తూ వచ్చి ధాన్యం తింటోంది. అదే పని ప్రతిరోజూ జరుగుతోంది. అంతే, ఊరి పెద్దవాళ్లు సమావేశమై దాన్ని పట్టుకునే ప్లాన్ వేశారు. ఒక చెక్క బాక్స్ తయారు చేశారు. అది వలలో ఉంటుంది. లోపల ధాన్యం గింజలు వేశారు. బయట కూడా కొన్ని గింజలు చల్లారు, ఎలుకను ఆకర్షించేందుకు. ఎలుక ఆ ధాన్యం తినుతూ బాక్స్లోకి వచ్చి చిక్కుకుంది. వెంటనే బాక్స్ మూసేశారు. ఇప్పుడు వారు ఒక కొత్త ప్లాన్ వేశారు. పిల్లిని పట్టుకోవాలి. ఎందుకంటే పిల్లి ఉంటే ఊర్లోని మిగిలిన ఎలుకలను తినేస్తుంది. ఆ ఎలుక బాక్స్ను గుర్రాలపై ఎక్కించి అడవిలోకి బయలుదేరారు. లోపల ఉన్న ఎలుకను చూస్తూ దగ్గరకు వచ్చింది. అదే సమయంలో మరో వలను వేసి పిల్లిని బంధించారు. ఊరికి తీసుకొచ్చారు. ఊర్లో ఓ ఎలుక పరిగెడుతోంది. వెనకాల పిల్లి దాన్ని ఫాలో అవుతోంది. అంతే, ఊర్లో ఎలుకల భయం పోయింది. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.